పిల్ల బాగుంటే బాగుందని వాడి ముందే చెప్పేకు. ముందు చూడండి అన్న. నీ వేషాలు నాకేదో నమస్తే. సర్లే పద. నమస్తే అండి. రండి కూర్చోండి. లక్ష్మి శిల్ప శిల్ప ఇట్రా. ఏంటక్క ఇట్రావే. లోపలికి రా, టీ తాగుదాం. అక్క ఇంకా మస్తు పని ఉన్నది. నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి. పర్లేదే, ఎవరూ లేకపోతే నాకు టీ తాగబుద్ది కాదు. జస్ట్ ఒక 10 minutes, 10 నిమిషాలు. రావే రా. శిల్ప, నీ పేరు బాగుంటుందే. థ్యాంక్స్ అక్క. నా మొగుడు కూడా అదే అంటాడు. అవును, ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే? ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా, హా. ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. గొడవలైనాయంట, తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నీ జాబ్ సూపర్ కదే. ఎవరిళ్లలో ఏమేం జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి. మంచిగా ఉంది అక్క. నేను పోయి పని చేస్తేనే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పేస్తావు కదా. అవును, ఈ ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉన్నారే, ఏవైనా హెల్త్ ప్రాబ్లమా? అదేం లేదక్క. ఆయనకి సైరా మేడంకి అస్సలు పడతలేదు. ఒకటే గొడవలు. గొడవ? చెప్పు దేని గురించి? ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటది. ఫిరోజ్ గారిని పట్టించుకుంటలేదు. ఒకరోజు కొట్టేసిండు కూడా. ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్ కడుగుతానే ఉన్నా. సరా అన్నా, ఓ విషయం చెప్పు. ఎగ్స్ ఎక్కడెక్కడ డెలివరీ చేస్తావు? ఒక ఫెరో షాప్ లో మాత్రమే. ఫెరో షాప్ ఎక్కడ? अरे अरे पटको पटको गुड्डू. अरे बाबा, तेरी वजह से सुबह सुबह 500 का नुकसान हो गया ना रे. గత వారం కోల్కతా మ్యూజియంలో అపహరణకి గురైన ఫ్యాబర్జే ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టి పారిపోయిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు మ్యూజియం అధికారులు. ఇప్పటికీ ఈ ఫ్యాబర్జే ఎగ్ ఆచూకీ ఎక్కడుందో పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. దాదాపు 200 కోట్లు విలువ చేసే ఆ చిన్న ఎగ్ కోసం పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటి కూడా ఆ ఎగ్ ని ఎవరు ఎలా దొంగిలించారో ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. నా ఎగ్ ఒకటి నీ దగ్గరుంది. అది నాకు దొరికే వరకు నువ్వు అన్నీ మూసుకొని కూర్చో. కావాలంటే టీవీ చూడు, భయమేస్తే సైలెంట్ గా భయపడు, సరేనా? షట్టరేరా సర్చ్.
అన్నా లోపల మన గుడ్డేం దొరకలేదన్నా. దొరకలేదనా? నీకు 3 రోజులే టైం. ఎగ్ దొరకలేదు, నువ్వు హాఫ్ బాయిల్. సమజైందా? షాప్ జాగ్రత్త. हाँ भाई. హలో పద్మక్క, చెప్పాను పమ్మా. మీ ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే టైం వచ్చింది. తొందరగా నీకక్క. యాడే తీసుకొచ్చావు అనుకున్నా. నిజంగా మా ఆయనేనా? మరి ఆయన బైక్ లేదేంటి? అయ్యో అక్క, మీ ఆయన వచ్చింది చుట్టాలింటి కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. పక్క వీధిలో గుడి దగ్గర పెట్టుంటాడు. దూరా అక్క, నువ్వు ఇక్కడే ఉండు. క్రైమ్ పెట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు చెయ్యి, ఓకేనా? అయ్యో ఏమైందండి? ఏమండి? మా ఆయన గుడ్డిపాటు వచ్చిందే. అయ్యో నా దేవుడు పడిపోయాడే. అక్క నటిస్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. ఫర్నిచర్ అంటే చూడడానికి వచ్చారు పొద్దు. అక్క అక్క ఇంకా నటిస్తున్నాడు అక్క. దీని మాటలు విని నా తాళి మీదకి తెచ్చుకున్నారండి. నన్ను క్షమించండి. అయ్యో పొద్దు నేను వెళ్ళిపోతున్నాను పొద్దు. అలా అనకండి. నువ్వు పెట్టిన ఒడియాలు తిరగకుండా వెళ్ళిపోతున్నాను పొద్దు. ఇంక మనం విడిపోయే సమయం వచ్చింది పొద్దు. డాక్టర్ గారు చాలా పెద్ద ప్రమాదం తప్పిందన్నారు వదినా. అవునా? మా ఆయనది గట్టిగుంది కాబట్టి నా తాళి నిలబడింది. ఈ అనపమ్మ మాటలు విని నా కాపురం మీద తెచ్చుకున్నా వదినా. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మీటింగ్ ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు. సో టైం వేస్ట్ చేయకుండా తిన్నగా పాయింట్కి వచ్చేద్దాం. చెప్పండి. చెప్పడానికి ఏముందండి, చూసిరుగా ఏం జరిగిందో. ఆవిడ గారు కొన్ని ఆత్రం మనుషులు ప్రాణాల మీద తీసుకొచ్చింది. మా ఆయనది గట్టిగుండి కాబట్టి నా తాళి నిలబడింది. అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తున్నారో ఈవిడికి ఎందుకండి? నా కూతురు అల్లుడు విడిపోదాం అనుకున్న సంగతి 3వ కంటికే తెలీదు. అలాంటిది ఈ అనుపమకి ఎలా తెలిసిందో? ఆవిడ పనే అది. అంతెందుకండి శేఖర్ గారు, మన శుక్రవారం నాడు రాత్రి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా లేదా? పర్లేదు చెప్పండి. అవన్నీ ఎందుకండి చిన్నారావు గారు? ఈ అనుపమ్మ గారు పాలవాడితో చెప్తుంటే నేను విన్నాను. చెప్పే ఉంటది. గుట్టు చెప్పుడు అక్కడ సంవత్సరాలు చేసుకునే వాళ్ళం. ఇలాంటి వాళ్ళు ఈ అపార్ట్మెంట్ లో ఉంటే సుఖంగా ఎలా బతకగలుగుతుంది చెప్పండి. మరే మీది గట్టిగుండి కాబట్టి నా తాళి నువ్వు నిలబడింది. ఉండవే శేఖర్ గారు, ఉంటే ఆవిడ కుటుంబమైనా ఉండాలి, లేదంటే మా 50 కుటుంబాలనే ఉండాలి. ఏ విషయం ఇప్పుడే ఇక్కడే ఫైనల్ గా డిసైడ్ చేసేయండి. చిన్నారావు గారి మాటే మా మాట. అదిగో పంపించేయండి. ఇంకా అంగీకరించట్లేదు. వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి దేవుడు అంగీకరించట్లేదు. మాస్టర్ గారు, అసలు ఆవిడ ఏం చేసిన విషయం మీకు తెలిస్తే? నోర్ముయిరా పాపి. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది తప్పులు చేయకుండా ఉన్నారు? ఎంతమంది నా దగ్గరకు వచ్చి మీ తప్పులు కన్ఫెస్ చేశారో మర్చిపోయారా? క్షమించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప గుణం. అదే గనక లేకపోతే దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి. కానీ దేవుడు అది చేయట్లేదు, క్షమిస్తున్నాడు.
దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు? మీరు చేసిన తప్పులు బయట పెడితే మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. చెప్పమంటారా? మనందరం గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్సెస్ అనుపమా మోహన్ క్షమించమన్నారు కాబట్టి ఈసారికి ఆవిడని ఎక్స్క్యూజ్ చేస్తూ గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. ఏమంటారండి? పద్మా అదా పదండి. ఇక్కడ తలదించుకొని నిలబడితే ఏం లాభం? కింద అందరి ముందు నా పరువు తీసి సారీ అండి. మాట్లాడకు. అసలు బయట వాళ్ళ గొడవలని నీకెందుకే? ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది నీ మట్టి బుర్రకి? ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు? లంచ్ బాక్స్ లో కూర ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఫుడ్డే ఉండదు. నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది. బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగైనా మన ఇంటి మీద పెట్టు. నీకు ఒక భర్త ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, ఆ విషయం మర్చిపోయావా? ఇంకోసారి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ కనిపిస్తే నేను ఈ పుట్టింటికి తీసుకెళ్లి దించేస్తా. భోజనం చేసి వెళ్ళండి. అక్క 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 ఉండు. ఏంది రాత్రి ఏదో మీటింగ్ అయిందట, మన వాచ్మెన్ చెప్పిండు. ఆ చిన్నరా ఉన్నాడే, అతను సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపిస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని అనుకున్నాను. మొత్తం సీన్ రివర్స్ నా మీదకి వచ్చింది. ఇక చూడు, ఇదే ఛాన్స్ అని అందరూ నా మీద ఫైర్ అయ్యారు. ఉన్నవి లేనివి అన్నీ చెప్పేశారు. అట్లయిందా మొత్తానికి? వాళ్ళు అంటే అన్నారులే కానీ మా ఆయన కూడా చాలా కోప్పడ్డారే. పొద్దున్న ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళా. సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా. చాలా బాధగా ఉంది. ఇవన్నీ నీకు అలవాటే కదక్క. సారీ నడు పోదాం. నిజంగానే ఇల్లు ఖాళీ చేయించేస్తారేమో అని ఎంత భయం వేసిందో తెలుసా. ఆ డానియల్ బాబు గారి దేవుళ్ళ వచ్చి కాపాడారు. పాస్టర్ గారా? ఆయన అప్పుడప్పుడు మా కాలనీకి కూడా వస్తుంటాడక్క. అవునా? దేవుడి గురించి ఏవేవో మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు. నిన్న కూడా ఏదో అన్నారే, ఆ టెన్షన్లో ఏం అర్థమై చావలేదు. ఈ మధ్య ఫిరోజ్ సార్ వైఫ్ సైరా మేడం కూడా రోజు ఆయన ప్రార్థనలకు వెళ్తుందక్క. వెళ్ళొద్దని సార్ ఒకటే గొడవ. అవునా?